చూడండి టమాటాస్ ఎన్ని వచ్చాయో, ఇంకా ఉన్నాయండి, ఇంకా గుత్తుల కింద ఉన్నాయి. ఇవన్నీ లోన్లానికి ఉన్నాయండి. చూడండి ఇంకా కోస్తాను ఇప్పుడు. ఇగోండి ఒక రోజులో ఎన్ని కాయలు వస్తూ ఉంటాయి అన్నమాట, ఎక్కువైపోతూ ఉంటాయండి అసలు. చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలండి. ఈ ఇందులో ఏమి మందులు కానీ ఏమి వేయలేదండి నేను. జస్ట్ కిచెన్ వేస్ట్, అంత కిచెన్ వేస్టేజ్, జస్ట్ వాటరు అంతే అండి. చూడండి ఇంకా ఉన్నాయండి ఆ పక్కకి, అవి కూడా కోసి మీకు చూపిస్తాను. చూసారండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా టేస్ట్గా ఉంటుందండి కూరలోనే. ఎందుకంటే ఇందులో ఏమి మందులు, ఏమి ఫెర్టిలైజర్లు ఏమీ వేయలేదు నేను. జస్ట్ ఇలా పండించినవే. అసలు చాలా వచ్చేస్తాయండి, డైలీ కోస్తున్నా కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా బీరకాయ చూడండి, బీరకాయలు కూడా ఇంకా పెద్దవి అవుతాయండి ఇవి బీరకాయలు. రోజుకి కేజీ 2 కేజీలు బీరకాయలు వస్తాయి. ఇది వచ్చేసరి ఇంకా టమాటాలు కోస్తున్నాను నేను. కోసే కొద్దీ వస్తున్నాయి. ఇంకా లోన్ ఉన్నాయండి. ఇక్కడ గులాబీ చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ముళ్ళు గుచ్చిపోతున్నాయి. దానివల్ల నేను కొయ్యలేకపోతున్నాను. రోజ్ ఫ్లవర్స్ కూడా నండి ఇవాళ ఇంకా తక్కువ అండి, చాలా వచ్చేస్తాయండి అసలు రోజ్ ఫ్లవర్స్ కూడాను. ఇవంతా డ్రాగన్ ఫ్రూట్స్ అండి, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వస్తాయి. బీరకాయలు చూసారు ఎలా వస్తున్నాయి చూడండి. బీరకాయలు ఇవన్నీనండి, బీరకాయలు ఇంకా ఎదుగుతాయి. బీరకాయలు ఇంకా లోన్ కూడా ఇంకా చాలా ఉన్నాయండి, లోన కొయ్యాలి. ఈ 2 రోజులు నేను కొంచెం ఫంక్షన్ వలన బిజీ అయిపోయానండి. మా ఇంట్లో ఫంక్షన్ అయ్యి ఉన్నది, దానివల్ల బిజీ అయిపోయి నేను కొంచెం కేర్ తక్కువ తీసుకున్నాను అంతే అండి. లేదంటే నాకు మళ్ళీ నెక్స్ట్ టైము నేను చేసేటప్పుడు వీడియో మీకు అన్నీ చూపిస్తాను క్లియర్ కట్గా. ఇగో చూడండి రోజ్ ఫ్లవర్స్ చూసారండి, ఎంత మంచి స్మెల్ అండి ఇది అసలు. ఇగో చూడండి ఎంత స్మెల్ అండి, ఓల్డ్ పువ్వులు మొగ్గలునండి చాలా వస్తాయండి. ఇదంతా పనగంటి కూర అండి, ఇదంతాను. తోటకూర కూడా అదండి, నేను చెప్పాను కదండి పట్టించుకోలేదని, పువ్వు వచ్చేసింది అనమాట. ఇదంతా తోటకూర. ఇదేమో మొలక చెట్టు వేసానండి, మొన్నే చిన్న చెట్టు వేసాను, ఇంకా రాలేదు. ఇదేమో బొబ్బాస్ అండి. తర్వాత కొత్తిమీర అండి, చాలా వచ్చేసింది. డబ్బులన్నీ ధనియాలు వేసాను, చాలా వచ్చేసింది అనమాట అండి. మొన్నే కట్ చేసేసాము. ఇవ్వండి తోటకూర అంతా పూత వచ్చేసింది అనమాట. మళ్ళీ దీన్ని సంపంగి అండి, సంపంగి పువ్వులు చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సంపంగి చాలా బాగుంటుందండి. తర్వాత ఇదండి ఇవ్వండి గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇలా పట్టుకుంటే చాలండి, ఎంత మంచి స్మెల్. రోజ్ వాటర్ అంత చాలా బాగా స్మెల్ వస్తుంది, చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి బీరకాయలు ఇవి చూడండి, బీరకాయలు ఇంకా అలా ఉన్నాయండి. టమాటాలు అయితే ఇంకా లోన్ ఉన్నాయండి, ఇప్పుడు ఎలా కొయ్యాలో కూడా నాకు తెలియట్లేదు. బీరకాయలు కూడా లోన్ ఉన్నాయండి ఇంకాను. టమాటాలు అన్నీ లోన్ గుత్తులుగా ఉన్నాయన్నమాట. ఇది ఒక నారింజండి, చాలా పెద్ద కాయ అవుతుందండి. ఇది బాగుంటుంది, తీయగా చాలా బాగుంటుంది నారింజ. తర్వాత ఇదేమో అంజీర్ అంటారు కదండి, అంజీర్. ఇదిగోండి అంజీర్ అనమాట అండి. ఇవేవి కూడా నేను ఏమి మందులు బయటవి ఏమీ వేయలేదు, అంతా ఆర్గానిక్గా నేను పెంచుతాను అనమాట అండి. ఇవన్నీ ఇదేమో రోజ్మేరీ అండి, ఇది రోజ్మేరీ అండి. ఇది చాలా బాగుంటుందండి, బిర్యానీలో అది వేసుకుంటే చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది రోజ్మేరీ. ఇవన్నీ ఇవ్వండి మందార పువ్వులు. తర్వాత చూడండి ఇవి కూడా అన్నీ రోజులు అండి, ఇవన్నీ ఇవ్వండి రోజ్ ఫ్లవర్స్. జామ చెట్టు చూడండి, చిన్న చెట్టు అండి. ఎన్ని చూసారండి, కొమ్మకి ఎలా ఉన్నాయి పిందులు, అంత పోతుంది. ఇవ్వండి చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. చాలా అండి, చాలా కాయలండి, చాలా కాయలు వస్తాయండి. ఇది 2 కలర్స్ ఉంటాయండి, పింక్ అండ్ వైట్. తింటుంటే చాలా స్వీట్గా ఉంటుంది. అంత పెద్ద కాయ వస్తుందండి, అంత పెద్ద కాయ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీనండి, ఇవన్నీ కాయలండి. ఇగో చూడండి, ఇగో చూసారా ఎంత బాగున్నాయో, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే తింటుంటే అసలు ఇవి ఉడతలు ఎక్కువండి. మా బిల్డింగ్ నుంచి ఉడతలు వచ్చేస్తూ ఉంటాయండి. ఆ ఉడతలు అన్నీ కొరికేసేసి తినేస్తున్నాయి. చూసారండి పుదీనా అండి, ఒక్క చిన్న కట్ట మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి నేను. ఒకరోజు కిచెన్లో కానీ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి ఇలాగ ఒక 2-3 కొమ్మలు గుచ్చితే ఇంకా అలా దాన్ని తీసి సరే అలా కంటిన్యూ అలా అయిపోయింది అనమాట అండి. మేము ఇంట్లో పచ్చడి అది చేసుకోవాలంటే ఇంక బయట నుంచి నేను తేనండి, బిర్యానీలో కానీ అదేనా కూడా. చూసారే ఎంత ఉందో
మళ్ళీ మంచి స్మెల్ అండి, చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది అనమాట. ఎంత బాగుందో చూడండి. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. మార్నింగ్ 5 o'clock నేను వచ్చి వాటర్ తీసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మైండ్ అది అనమాట అండి. తర్వాత ఇవన్నీ రోజు అండి ఇవి ఇలాగా పెట్టాను అనమాట అండి, కవర్ చేసి. ఇవంతా రోజు అండి. ఇలా రండి పక్కకి, ఇదిగోండి చూసాయి బీరకాయ. ఇదిగోండి ఇది ఇంకా ముదరలేదండి. ఇవి ఎలా కోసేసుకొని వండేసుకోవచ్చు అనమాట. చూసారు ఎంత పెద్ద అంటే 2 days నుంచి నేను పట్టించుకోక అలా ఉండిపోయింది, కానీ లేతగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి బీరకాయ. అస్సలు చేదంటూ ఉండదండి. ఇది బయట కొన్న కాయలు మనం కేజీ తెచ్చుకున్న అందులో ఎన్నో 2-3 కాయలు పోతాయి, చేదుగా ఉంటుంది. కానీ మా చెట్టుకాయలు అస్సలు ఒక్కటి కూడా చేదు ఉండదండి, అంత బాగుంటాయి అనమాట. ఇదిగోండి ఇది కూడా లెమన్ గ్రాస్ అనమాట. లెమన్ గ్రాస్ అన్నమాట. ఇది అంటారు కదండి వైట్ది గులాబ్ జామున్ ఏదో అంటారండి, అవి అనమాట అండి. ఇంకా రాలేదు పూత, ఈ ఇయర్ అన్న రావచ్చండి. ఇటువంటి తోటకూర అది పూత వచ్చేసిందండి, పువ్వు వచ్చింది. రోజ్ ఫ్లవర్స్ చూడండి రావచ్చు, ఎంత బాగున్నాయి. ఇది టమాటాలు అన్నీ ఇవ్వండి. చూసారా టమాటాలు, చూసారా చూడండి ఎంత గుత్తులు కింద. ఇదిగండి ఇది చూసారా ఎన్ని వచ్చాయి. ఇవ్వండి ఇంకా లాన్ చాలా ఉన్నాయండి, రెడ్డీస్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు నేను కొయ్యాలంటే ముళ్ళు గుచ్చిపోతున్నాయండి గులాబీలు. నేను లాన్ అన్నీ కొయ్యాలన్నమాట అండి. ఇంకా చాలా ఉన్నాయండి లాన్. ఇదిగో బీరకాయ చూడండి, బీరకాయ చూసారండి ఎంత పెద్దది ఉందో బీరకాయ. ఇది లేతగా ఉందండి, చాలా లేతగా ఉందండి, ముదరలేదు అసలు. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది అనమాట బీరకాయ. అంత బాగుంటుందండి బీరకాయ. ఇంకా లాన్ ఉన్నాయండి బీరకాయలు, కట్ చేయాలి అవి కూడా. ఈ బీరకాయ కూడా కట్ చేసేస్తాను చూడండి. ఈ 2 బీరకాయల దగ్గర 1/2 kg పైన ఉంటాయి అనమాట. చూపిస్తాను చూడండి. ఇంకా బోల్డ్ పిందులు ఉన్నాయి, చూసారా ఎన్ని పిందులు ఉన్నాయో. ఇవ్వండి ఇవన్నీ అసలు ఏమీ మందులు వేయనండి, బయట నుంచి ఏమీ మందులు వేయనండి, కెమికల్స్ ఏమి వేయనండి, మందులు వేయండి. జస్ట్ అలాగా ఇదండి కిచెన్ వేస్ట్, ఆనియన్ పీల్స్, ఎగ్ సెల్స్ అవే వేస్తూ ఉంటాను అనమాట అండి. నేను నైట్ తీసుకురాలేదు నేను. ఇంకా ఇవన్నీ కట్ చేస్తే వంకాయలన్నీ చాలా వంకాయలు వచ్చేసేయండి. రోజుకి 2 kg 3 kg వంకాయలు. ఇంకా మా ఇంట్లో మా పిల్లలు వంకాయలు తినరు, అందుకే నేను అందరికీ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట వంకాయలు వేయని. చూడండి ఇగో జాంకాయలు చూడండి, ఇదిగోండి జాంకాయలు ఇవ్వండి. ఇంకా పెద్దవి అవుతాయి అనమాట అండి. చూడండి ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి జాంకాయలు వేయని. చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటాయండి. ఇక్కడ బీరపాదు వేసానండి, వాటర్ ఇంకా కొంచెం వాడిపోయింది. మళ్ళీ 2 రోజుల్లో అంతా రీకవర్ అవుతుంది అనమాట. ఇదంతా బీరకాయ అండి ఇది కూడా.